టీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పెద్దపల్లి పార్లమెంట్ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి సోమవారం రాత్రి 9 గంటలకు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కాకా మరణ వార్తతో పెద్దపల్లి నియోజకవర్గం దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుల్తానాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకాతో ఉన్న అనుబంధాన్ని తలుచుకున్నారు. అనంతరం హైదరాబాద్కు తరలి వెళ్లి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ఎనలేనివి. వారు రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులుగా చేసినటువంటి గతంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ హయాం నుంచి మొదలుకొని డాక్టర్ బాబా అంబేద్కర్ సాబ్ వారి దగ్గర నుంచి మొదలుకొని పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో కూడా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు బట్టి దాదాపుగా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ ఎఫ్సిఐ కానీ సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి నోట్లో కూడా వెంకటస్వామి అన్న గది కాకుండా కాకా ప్రతి ఒక్కల చిన్న నుంచి పెద్ద వరకు వారు చేసినటువంటి సేవ బలహీన వర్గాల వారికి అభ్యున్నతి వాళ్ళ పేరు చెప్పుకోవడానికి వారు ప్రతి ఒక్క అహర్నిశలు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వారు తెలంగాణ రావాలని పెద్ద ఆశ ఉండే. మాకు చాలా సన్నిహితం. ఎందుకంటే నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్. నాకు ఉన్నంత వారితో సన్నిహితం ఎవరికి ఇక్కడ లేదు. వాస్తవంగా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వారే ఇచ్చారు. వాస్తవంగా మొదటి నుంచి వారి ఎంబడి ఉండి వారి శిష్యునిగా నేను చలామణి అయినా. చాలా అభివృద్ధి ఏ పని చెప్పినా కానీ ఏది అడిగినా ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో వాళ్ళు పనిచేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా నోట్లో కూడా కాకా 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 వారి అనుబంధం మరవరానిది. కమిటీ నేను ఇదివరకు ఈ సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా వారి దేవాలనే చేయడం జరిగింది. వారిని అటువంటి వాళ్ళను ఎంతో బడుగు బలైన వర్గాలను బీసీలను బైక్ తీసుకొచ్చి వారికి తోచినటువంటి నామినేట్ పోస్టులటువంటి ఇప్పించి ఎంతో సహకరించిండు. ఈరోజు భారతదేశ ప్రజలు కూడా మరవలేరని చెప్పి, అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా తనను ఎవరు మరవలేరని చెప్పి నిరంతరం ఎన్నో విధాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయనను మా జీవితాంతం కూడా మేము స్మరణ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మేము జీవితాంతం కూడా మర్చిపోలేనటువంటి సేవలు మా పెద్దపల్లి నియోజకవర్గానికి ఆయన అందించడం జరిగింది. అదే మాదిరిగా ఎంతోమంది నాయకులను తయారు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా కాకా గారు అంటే నిజంగా కేవలం రాష్ట్రానికే కాదు దేశానికే దళితుల లోపల ఒక ఆణిముత్యం, ఒక భారత రత్న లాంటి ఒక పెద్ద పదం కూడా ఆయనకు 100% మరి సూటబుల్ అవుతుందని చెప్పి మేము అందరం భావిస్తూ ఉంటాం. ఇంకా కూడా ఆయనను మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయాలు మరి ఆయన పోయినడు కావచ్చు కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన స్ఫూర్తి కానీ ఇంకా మాతోనే ఉంది, మా మధ్యలోనే ఉంది. ఆయన స్ఫూర్తిని మేము కొనసాగిస్తూ ఆయనను స్మరణ చేసుకుంటూ ఆయన మార్గంలో తప్పకుండా నడిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 50% మహిళలకు రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందంటే ఆ ఘనత కేవలం వెంకటస్వామి గారికే దక్కింది. మరి ఆయన 50% రిజర్వేషన్ తేకపోతే నేను ఈరోజు జెడ్పీటీసీగా ఇక్కడ నిలబడేదాన్ని కాదు. ఆయన మరణించడం మాకు చాలా దుఃఖకరం. మేము కార్యకర్త స్థాయి నుండి 30 సంవత్సరాల పైబడి ఆయన అనుచరునిగా ఆయన కార్యకర్తగా పనిచేయడం జరుగుతున్నది.
కాకను నమ్ముకొని పార్టీలో ఉండి ఎన్నో రకాలైన స్వయం శక్తితో ఈనాడు వారికి అండగా ఉండి పనిచేయడం, అటువంటి మరి మా గురువులు పెద్దలు వెంకటస్వామి గారు మా మధ్య లేకపోవడం చాలా మాకు బాధ వేస్తున్నది. నిజంగా కూడా ఆయన గురించి చెప్పాలంటే అసలు ఈ ఒక నెల రోజులు చెప్పినా ఒడవనటువంటిది చరిత్ర అయినది. ఎందుకంటే ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గమే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక అంబేద్కర్ తర్వాత మళ్ళీ అంబేద్కర్ లాగా దళిత గిరిజన మరియు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు ఆర్నిశలు పనిచేసినటువంటి దాత మహనీయులు, మరి మహాపూజ్యులు, అటువంటి మేధావి మరి ఈనాడు భారతదేశంలో ఒక మహా గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా సామాన్య ప్రజానీకానికి ఈనాడు చాలా మరి తీరని లోటు అని చెప్తున్నాను. ఈనాడు హైదరాబాద్కు కానీ ఈనాడు కరీంనగర్ జిల్లా ఆదిలాబాదు మరి ఏదైతే ప్రాణహిత అనేది ఉన్నదో ఆ ప్రాణహితకు పునాది ప్రాణము మరి గుండెకాయ అటువంటి వెంకటస్వామి గారి యొక్క ఆ ప్రాణహిత చేవల అనేటువంటి దాన్ని సృష్టికర్త ఈరోజు ఆ ప్రాణహితకు పేరు వెంకటస్వామి గారి పేరే ప్రతిపాదన చేసి పెట్టాలని ఈనాడు ఈ ప్రభుత్వానికి కూడా నేను మరి కోరుతున్నాను. సుల్తానాబాద్లోని వివేకానంద హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ప్రవళిక ఈ నెల 27న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగే జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన సందర్భంగా స్కూల్ యాజమాన్యం అభినందించింది. ఏ ప్రవళికకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆమె స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీల్లో నేషనల్కు సెలెక్ట్ అయింది. ఇండోర్లో ఈ 27th మధ్యప్రదేశ్ ఇండోర్లో జరగబోవు నేషనల్ మీట్లో ఆమె పార్టిసిపేట్ చేయబోతుంది. ఆమెకు మన పాఠశాల యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా ఆమె విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రవళిక నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయితే ఆమెకు 10th క్లాస్ దాకా ఉచిత విద్యను అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రవళిక సెలెక్షన్ నేషనల్ పోతున్నందుకు కంగ్రాచులేషన్ చెప్పు. వినియోగదారుల పరిరక్షణ చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు కరీంనగర్ జిల్లా వినియోగదారుల సంఘం సలహాదారుడు ప్రకాష్ హుల్లా. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో వినియోగదారుల చైతన్య సదస్సు మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి వస్తువు కొన్నప్పుడు మీరు బిల్లు తీసుకోండి. ఏదైనా గ్యారంటీ ఉంటే గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు అది కూడా తీసుకోవాలి. కాబట్టి మనిషికి ఆక్సిజన్ లేకుంటే బతకలేడు, వినియోగదారుడు బిల్లు లేకుంటే నష్టపోతాడు. కాబట్టి బిల్ అనేటువంటిది తీసుకోవడం మనం అలవాటు అయితే ఇచ్చేవాళ్ళు ఈజీగా ఇస్తారు. ఇవ్వకుంటే దాన్ని చట్ట ప్రకారం కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ఫిర్యాదు కూడా చేయొచ్చు. బయట కూడా ఇటువంటి వినియోగదారుల క్లబ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన చేయండి. బయట కూడా క్లబ్స్ ఏర్పాటు చేస్తే మంచిదేమో అనేటువంటి నా యొక్క ఆలోచన. దాని పరంగా కూడా మీరు ఆలోచన చేయండి. తర్వాత ఖచ్చితంగా మీరు మాత్రము ఈ కాలేజీల ద్వారా చైతన్యవంతులా బయటికి పోవాలి. నిరాసక్తిని వీడాలి, ఆసక్తిని పెంచుకోవాలి, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. అందరూ జాగ్రత్తగా ఉంటేనే మనం యొక్క కల్తీని అరికట్టగలుగుతాం. మీరు ఏదైనా ఒక వస్తువు 100 రూపాయలు కానీ ఏది కానీ కొనేటప్పుడు దాని మీద మీరు చూసుకోవాల్సినటువంటి ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి, ఎక్స్పైరీ డేట్ ఒకటి, దాని యొక్క ప్రైస్ ఎంత కాస్ట్ లో కూడా ఉన్నది, ఒక బిల్. రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ గారి హయాంలో ఈ చట్టం చేయడం జరిగింది. 1986 వినియోగదారుల పరిరక్షణ చట్టం. మనం నమ్మి కొంటున్నాం దాన్ని, కానీ దానిలో మొత్తం మనకి ఏమున్నది దాని లోపల తెలవాలి. ఏ వస్తువైనా కానీ ఈ సమాచారం అన్నది చట్టరీత్యా వాళ్ళు రాయాలి. వాళ్ళ కనుక ఆ చట్టం ప్రకారం ఆ సమాచారం రాయకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి డిపార్ట్మెంట్ ఉంది. అంటే 10,000 రూపాయలు మీరు ఫస్ట్ కడితేనే కానీ మీ కేసు నమోదు కాదు సివిల్ కోర్టు. అదే ఇందులో మీరు 10,000ది కానివ్వండి, 10 లక్షలది కానివ్వండి, 20 లక్షలది కానివ్వండి, 2 కోట్లది కానివ్వండి, మ్యాక్సిమం మీరు కట్టేది 500 రూపాయలు. అది కూడా లేదు, కానీ అనవసరమైన కేసులు వస్తాయని చెప్పేసి ఆ కానూన్ అనేది మార్చడం జరిగింది. మ్యాక్సిమం 400 రూపాయలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.